ఫార్మింగ్ నెగిటివ్ సెంటెన్స్ యూజింగ్ నో. నో యూస్ చేసి నెగిటివ్ సెంటెన్స్ అనేది ఎలా రాస్తాం? నెగేషన్. ఇన్ స్పానిష్, టు మేక్ ఏ సెంటెన్స్ నెగిటివ్ సింప్లీ పుట్ నో బిఫోర్ ద వర్బ్. ఇంగ్లీష్లో నెగిటివ్ సెంటెన్స్ ఉందనుకో, స్పానిష్లో రాస్తున్నప్పుడు సింపుల్గా నో అని వర్బ్ ముందర రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్, ఐ డోంట్ డూ ఎక్సర్సైజ్. ఇక్కడ డూ మిస్ అయింది. ఐ డోంట్ డూ ఎక్సర్సైజ్ అనే అర్థం. నేను ఎక్సర్సైజ్ చేయను, నేను వ్యాయామం చేయను అనే అర్థం. అప్పుడు ఐ అంటే యో రాయలేదు, డైరెక్ట్గా డోంట్ అంటే నో రాసి, డూ అంటే అసేర్ కదా, అసేర్కి ఫస్ట్ పర్సన్కి కాంజుగేషన్ ఆగు అని రాస్తాం. అసేర్ అంటే ఇర్రెగ్యులర్, అలా ఐ డూ అంటే ఆగు అని రాయాలి. ఎక్సర్సైజ్ని దెపోర్తే అంటాం. డూ అంటే అసేరు, ఫస్ట్ పర్సన్కి ఆగు అని రాస్తాం. ఫాతిమా డస్ నాట్ బై బ్రెడ్. ఫాతిమా బ్రెడ్ కొనదు అంటున్నాం. ఫాతిమా డస్ నాట్ అన్నా, డోంట్ అన్నా, డిడెంట్ అన్నా, నాట్ అన్నా నో రాస్తాం, వర్బు ముందర రాయాలి. బై అంటే కోంప్రార్, ఏఆర్ వర్బు. ఫాతిమా థర్డ్ పర్సన్ కదా, అందుకే కోంప్రా రాస్తాం. బ్రెడ్ అంటే ఫామ్. యూ డోంట్ స్లీప్ మచ్. డోంట్ అంటే నో, స్లీప్ అంటే దోర్మేరు, ఓ ప్లేస్లో ఇవి రాయాలి. సెకండ్ పర్సన్కి ఎండింగ్ ఐఆర్ తీసేసి ఈఎస్ రాస్తాం. దుయర్మేస్, నో దుయర్మేస్. మచ్ అంటే మూచో. ఇఫ్ ద సెంటెన్స్ హ్యాస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మే, తే, సే, లే, నోస్, ఓస్, లేస్. ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మే, తే, సే, నోస్, ఓస్, సే అనేటివి. లేస్ నార్మల్గా థర్డ్ పర్సన్కి వస్తాయి. ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అవి. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మిక్స్ అయినాయి. దెన్ నో గోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దీస్. సెంటెన్స్లో వర్బ్ వచ్చినప్పుడు వర్బు ముందర నో రాస్తాం. వర్బు కాకుండా సమ్ టైమ్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది కదా వర్బు ముందర, అలా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చిన, డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చిన, ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చిన వాటి ముందర నో రాయాలి. అవేమీ లేవు అనుకో, జస్ట్ వర్బు ముందర నో రాస్తాం. ఎగ్జాంపుల్, ఐ డోంట్ గెట్ అప్ బిఫోర్ 8. ఐ డోంట్ గెట్ అప్ బిఫోర్ 8. నేను 8 కంటే ముందు లేవను అని చెప్తున్నాం. డోంట్ అంటే నో. గెటప్ అంటే లెబంతారు, ఫస్ట్ పర్సన్కి లెబాంతో అని రాసాం. మే ఎందుకు రాసామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇది. ఐకి రిఫ్లెక్సివ్ మే రాయాలి. కొన్ని వర్బ్స్ ఉన్నాయి మనకి, ఆ వర్బ్స్ తర్వాత ఆటోమేటిక్గా మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అని లేకపోయినా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాస్తాం. అలా మై సెల్ఫ్కి రిఫ్లెక్సివ్ మే. ఎందుకు ఇక్కడ మే రాసామంటే, గెటప్ నా అంతగా నేనుగా లేస్తాను, ఎవరు నన్ను లేపరు కదా, అలా మనమందుగా మనం చేసుకున్న పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూస్ చేస్తాం. అలా అయ్యి వచ్చిందంటే మై సెల్ఫ్ అని సెంటెన్స్లో లేకపోయినా కొన్ని వర్బ్స్కి ఆటోమేటిక్గా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాయాలి. అలా రాసే వర్బులో లెబంతార్ ఒకటి. సో లెబంతార్ అంటే ఏఆర్ వర్బు. ఐకి ఎండింగ్ ఏఆర్ తీసేసి ఓ రాస్తాం. బిఫోర్ అంటే ఆంతేస్ దే. 8 అంటే ఓచో, అప్పుడు లాస్ అని రాసాం. టైం గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ ఫెమినిన్ ఆర్టికల్ అయినా లాస్ వాడాలి. 1కి లా రాయాలి, 2 నుంచి 12 వరకు లాస్ రాయాలని A1 లెవెల్లో టైం అనే కాన్సెప్ట్లో నేర్చుకున్నాం. ఇలా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చిందనుకో సెంటెన్స్లో, వాటి ముందర నో రాయాలి. యూ డోంట్ బ్రష్ యువర్ టీత్ ఎవ్రీ డే. యూ డోంట్ బ్రష్ యువర్ టీత్ ఎవ్రీ డే. యూ అంటే తు, డోంట్ అంటే నో. బ్రష్ అంటే బ్రష్ అన్నా, నార్మల్గా వాష్ అన్నా లాబార్ తీసుకుంటాం. పంటిని క్లీన్ చేసుకున్నట్ల మీనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మనం పళ్ళు మనమే తోముకుంటున్నాం కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాయాలి ఖచ్చితంగా. అప్పుడు తూకి రిఫ్లెక్సివ్ తే రాస్తాం. లాబార్ అంటే ఎండింగ్ ఏఆర్ తీసేసి తూకి ఏం రాయాలి, ఏఎస్ రాయాలి. యువర్ టీత్ అన్నాడు, ఇక్కడ లోస్ దియంతోస్ అని రాసాం. లోస్ కాకోకుండా తుస్ రాయండి. తుస్ అంటే యువర్. ఫార్మల్ వచ్చేసి ఏమవుతుంది అంటే సుస్. టీత్ అంటే దియంతేస్. ఎవ్రీ డే అంటే తోదోస్ లోస్ దియాస్. తోదోస్ లోస్ దియాస్.
దే డోంట్ గెట్ డ్రెస్డ్ బిఫోర్ 7. గెట్ డ్రెస్డ్ అన్న బెస్తీర్, ఖచ్చితంగా బెస్తీర్ ముందర కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. నా అంతకు నేనుగా రెడీ అవుతాను అని అర్థం. దే డోంట్ గెట్ డ్రెస్డ్ బిఫోర్ 7. వారు 7 గంటల్లోపు దుస్తులు వేసుకోరు అని చెప్తున్నాం. రెడీ అవ్వరు వేసుకొని అని చెప్పడం. డోంట్ అంటే నో, దేకి రిఫ్లెక్సివ్ సే, బెస్తీర్ అంటే టు గెట్ డ్రెస్డ్, థర్డ్ పర్సన్కి బిస్తెన్ అని రాస్తాం. బిఫోర్ అంటే ఆంతేస్ దే, 7 అంటే లాస్ సియేతే. వీ డోంట్ హ్యావ్ షవర్ ఇన్ ద మార్నింగ్. సో షవర్ అంటే నార్మల్గా మనం స్నానం చేస్తాం కదా, మనమంతకు మనం స్నానం చేస్తాం కాబట్టి రిఫ్లెక్సివ్. సో దూచార్ అంటే టు షవర్, వీకి ఎండింగ్ ఏఆర్ తీసేసి ఆమోస్ రాశాం. డోంట్ అంటే నో. తర్వాత హ్యావ్ షవర్ అంటేనే ఇక్కడ దూచారు, ఓకేనా. అలా నొసోత్రోస్కి రిఫ్లెక్సివ్ నోస్ రాస్తాం. ఇన్ ద మార్నింగ్ అంటే పోర్లా మన్యాన. సో ఇక్కడ టు గెటప్ అంటే లెబంతారు, ఏఆర్ వర్బు. ఇది ఖచ్చితంగా వచ్చినప్పుడు వర్బు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాయాలి. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఏది ఉందో చూసుకొని దానికి సంబంధించిన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాయాలి. బ్రష్ అన్న, వాష్ అన్న లాబార్ తీసుకుంటాం. లాబార్ వచ్చినప్పుడు కంపల్సరీ సబ్జెక్ట్ ఏముంది దాన్ని బట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ తీసుకోవాలి. ఇక్కడ యూ ఉంది కాబట్టి తే రాసాం, ఐ ఉండింటే మే రాసేవాళ్ళం, హీ షీ వచ్చింటే సే రాసేవాళ్ళం, ఉయ్ ఉండింటే నోస్ రాసేవాళ్ళం. అలా సబ్జెక్ట్ బట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాస్తాం. దే డోంట్ గెట్ డ్రెస్డ్ బిఫోర్ 7. గెట్ డ్రెస్డ్ అనేది వర్బు రిఫ్లెక్సివ్ వర్బు, బెస్తీర్ అంటారు. బిఈఎస్టిఐఆర్, ఐఆర్ వర్బ్ ఇది, కానీ ఇది రెగ్యులర్, ఈ ప్లేస్లో ఐ వస్తుంది. అలాగే దేకి ఎండింగ్ ఐఆర్ తీసేసి ఈఎన్ రాస్తాం. తర్వాత హ్యావ్ ఏ షవర్ అంటే దూచారు, ఏఆర్ వర్బు. నొసోత్రోస్ కాబట్టి ఎండింగ్ ఏఆర్ తీసేసి ఆమోస్ రాస్తాం. ఇన్ ద మార్నింగ్ అంటే పోర్లా మన్యాన. అర్థమైందా? నెగిటివ్ సెంటెన్స్ నో ఇచ్చినా, డోంట్ ఇచ్చినా, డజంట్ ఇచ్చినా, డిడెంట్ ఇచ్చినా, నాట్ ఇచ్చినా నో రాయాలి స్పానిష్లో. అది కూడా ఎక్కడ రాయాలి? వర్బు ముందర రాయాలి. ఒకవేళ వర్బు ముందు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వచ్చినాయనుకో, మే, తే, సే, లే, నోస్, ఓస్, లేస్ అని వాటి ముందర రాయాల్సి వస్తుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇచ్చిన, డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇచ్చిన, సెంటెన్స్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇచ్చిన, ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకో వాటి ముందర నో రాయాలి. అది కాన్సెప్ట్. అర్థమైందా? నున్క, ఒకవేళ నున్క వచ్చిందనుకో నో బదులు సమ్ టైమ్స్ ఇలా ఇస్తాడు, నెవర్ అని ఇస్తాడు. నెవర్ అంటే నున్క. నున్క 2 వేల్లో రాసుకోవచ్చు, ఎలాగో చూద్దాం. Using nunca in negative sentences. Using nunca in negative sentences. If we want to make a negative sentence in Spanish to express you never do something, we use the adverb nunca. We use the adverb nunca, never. ఇక్కడ never అనేది adverb. And we generally follow one of the following formulas. నెవర్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో, స్పానిష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు 2 స్ట్రెచెస్ ఫాలో అవుతాం. ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్టే. ఒకటి నో రాసి సెంటెన్స్ స్టార్టింగ్, తర్వాత వర్బు రాసి వర్బు తర్వాత నున్క రాయడం. లేదా నేను ఓన్లీ నున్క రాస్తాను అంటే బిఫోర్ సెంటెన్స్ స్టార్ట్ అవ్వడానికి ముందే నున్క రాస్తాం. వర్బు ముందర నున్క రాస్తాం, అంతే. ఈ రెండిట్లో ఏ స్ట్రక్చర్ ఫాలో అయినా ఒకటే. సెంటెన్స్ స్టార్టింగ్ నో రాసి అంటే వర్బు బిఫోర్ నో రాసి వర్బు తర్వాత నున్క రాస్తే కరెక్ట్. లేదా నేను ఓన్లీ నున్క యూస్ చేస్తాను అంటే బిఫోర్ స్టార్టింగ్ వర్బు ముందరే నున్క రాయొచ్చు. మనం ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఎగ్జాంపుల్,
యూ నెవర్ ఈట్ చాక్లెట్. నెవర్ ఎప్పుడు కూడా అని వస్తుంది. నువ్వు ఎప్పుడు చాక్లెట్ తినలేదు. సో నెవర్ అంటే నో రాశాడు. తర్వాత వర్బు యూ ఈట్ అంటే కొమేరు, యూ ఈట్ అంటే కొమేస్, చాక్లెట్ అంటే చోకోలాతే, నెవర్ అంటే నొన్కా. ఇలా నొన్కా అనేది సెంటెన్స్ ఎండింగ్లో రాయొచ్చు, లేదా వర్బు తర్వాత ఏ ప్లేస్లో రాసినా కరెక్ట్ అవుతుంది. ఇంకా కింద ఎగ్జాంపుల్ ఇచ్చినా మీకు అర్థమవుతుంది. యూ నెవర్ ఈట్ చాక్లెట్ అంటే ఓన్లీ నేను నొన్కా యూస్ చేస్తాను అనుకుంటే నొన్కా, యూ ఈట్ అంటే కొమేస్, చాక్లెట్ అంటే చోకోలాతే. నెక్స్ట్, వెన్ యూజింగ్ ద డబుల్ నెగిటివ్ నో అండ్ నొన్కా. నొన్కా అంటే నెవర్ అని ఇంగ్లీష్లో ఉన్నప్పుడు నో నొన్కా నేను రెండు రాస్తాను అనుకుంటే మీరు ద వర్డ్ నొన్కా డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ టు బి ప్లేస్డ్ అట్ వెరీ ఎండ్ ఆఫ్ సెంటెన్సెస్. నెవర్ అంటే నొన్కా కదా, నో నొన్కా రెండు యూస్ చేస్తున్నప్పుడు నొన్కా అనేది సెంటెన్స్ ఎండింగ్లోనే రాయనవసరం లేదు అని చెప్తున్నాడు. యూ కుడ్ ప్లేస్ ఇట్ ఎనీవేర్ ఆఫ్టర్ ద వర్బ్ తర్వాత ఏ ప్లేస్లో రాసినా కరెక్ట్ అవుతుంది. అండ్ రికార్డ్లెస్ ఆఫ్ ద పొజిషన్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ రిమైన్స్ ద సేమ్. సెంటెన్స్ నున్కా వర్బ్ తర్వాత ఏ ప్లేస్లో రాసినా కరెక్ట్ అవుతుంది, బట్ మీనింగ్ అన్నిటికీ సేమే వస్తుంది. ఎగ్జాంపుల్, షీ నెవర్ వాచెస్ టెలివిజన్ ఇన్ హర్ రూమ్. ఆమె షీ నెవర్ వాచెస్ టెలివిజన్ ఇన్ హర్ రూమ్. ఆమె తన గదిలో ఎప్పుడూ టీవీ చూడదు అని చెప్తున్నాం. షీ అంటే ఏయా, నెవర్ అంటే నో నొన్క రెండు యూస్ చేస్తున్నప్పుడు వర్బు ముందర నో రాసి, వాచ్ అంటే బెర్రు ఇయర్ వర్బు, ఏయాకి ఎండింగ్ ఇయర్ తీసేసి ఈ రాయాలి, బే అని రాస్తాం. టెలివిజన్ని లా టెలెపిసియోన్ అని అంటాం. ఇన్ హర్ రూమ్ అంటే ఎన్సు అబితాసియోన్. ఇన్ అంటే ఎన్, హర్ అంటే సు, రూమ్ అంటే అబితాసియోన్. తర్వాత నొన్క రాసాం. ఇలా సెంటెన్స్ ఎండింగ్లో అయినా నొన్క రాయొచ్చు, లేదా వర్బు తర్వాత ఏ ప్లేస్లో అయినా నొన్క రాయొచ్చు. షీ నెవర్ వాచెస్ టెలివిజన్స్ ఇన్ హర్ రూమ్ అంటే ఇక్కడ ఎలా రాసామంటే షీ అంటే ఏయా, నో, బే, నున్కా, లా టెలివిసియోన్, ఎన్సు అబితాసియోన్. షీ నెవర్ వాచెస్ టెలివిజన్ ఇన్ హర్ రూమ్, ఏయా, నో, బే, లా టెలివిసియోన్, నున్కా, ఎంతు అబితాసియోన్. ఈ మూడు చూసుకున్నట్లయితే ఈ మూడు వేలో ఏదైనా రాసినా కరెక్ట్. ఓన్లీ నో నొన్కా వాడుతున్నప్పుడు మాత్రమే ఇలా, లేదు నొన్కా వాడతాను నో వాడను అంటే ఇక్కడ బే ముందర నొన్క రాస్తే సరిపోతుంది. నో నొన్క రెండు రాయాలి అన్నప్పుడు వర్బు ముందర నో రాసి వర్బు తర్వాత ఏ ప్లేస్లో రాసినా నొన్క కరెక్ట్ అవుతుంది. ఇలా సెంటెన్స్ ఎండింగ్లో రాయొచ్చు, వర్బు తర్వాతే రాయొచ్చు, వర్బు తర్వాత నౌన్ ఉంటే నౌన్ తర్వాత అయినా నొన్క రాయొచ్చు. ఇలా మూడు వేలో రాసిన మీనింగ్ అయితే సేమ్. అర్థమైందా? Bear in mind that when the verb comes with direct object, indirect object or reflexive pronoun, these cannot be separated from the verb. ఒకవేళ సెంటెన్స్లో డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చినా, ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చినా, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చినా నో అనేది వర్బుని ఈ ప్రొనౌన్స్ని సపరేట్ చేయకూడదు. ఎగ్జాంపుల్, ఐ కుడ్ నెవర్ సీ యూ క్లియర్లీ. ఐ కుడ్ నెవర్ సీ యూ క్లియర్లీ, నేను మిమ్మల్ని ఎప్పుడు క్లియర్గా చూడలేకపోయాను. నెవర్ అంటే నో రాస్తున్నా, ఐ కుడ్ నెవర్ సీ యూ అన్నాడు కదా, యూ అనేది ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, వర్బు ముందర తే అని రాయాలి. ఐ కుడ్ అంటే సింపుల్ ఫాస్ట్, పొదేర్ కదా, పొదేర్ అంటే టు బి ఏబుల్, కెన్ అని నేర్చుకున్నాం. కుడ్ అంటే సింపుల్ ఫాస్ట్లో పొదేర్ కాంజుగేషన్ రాయాలి, పొదియా. సి అంటే బెర్, సెంటెన్స్లో రెండు వర్బ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వర్బ్ మాత్రమే కాంజుగేషన్ రాస్తాం, సెకండ్ వర్బ్ యాజ్ టీజ్గా ఇన్ఫినిటివ్ రాస్తాం. కోన్ క్లారిదాద్ అంటే క్లియర్లీ,
తర్వాత నున్క రాసాం, లేదా నున్క వర్బ్ తర్వాత రాయొచ్చు. ఇక్కడ 2 వర్బ్స్ ఉన్నాయి కదా, 2 వర్బ్స్ ఉన్నప్పుడు సెకండ్ వర్బ్ తర్వాత రాయొచ్చు. నో, తే, పొదియా, బెర్, నున్క, కోన్, క్లారిదాద్. ఇక్కడ సెకండ్ వర్బ్ తర్వాత నున్క రాసాం. బట్ ఇలా ప్రొనౌన్కి వర్బ్కి మధ్యలో నో రాయకూడదు. ఐ కుడ్ నెవర్ సీ యూ క్లియర్లీ అంటే తే, నో, పొదియా, బెర్, నున్క, కోన్, క్లారిదాద్ ఇలా రాయకూడదు. సో నో ఎప్పుడు కూడా వర్బ్ ముందర రాయాలి, లేదా ప్రొనౌన్స్ వచ్చాయనుకో డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినా, ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినా, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయినా వచ్చినా వాటి ముందర రాయాలి. అంతేగాని ప్రొనౌన్స్కి వర్బ్కి మధ్యలో నో రాయకూడదు. ప్రొనౌన్స్కి వర్బ్కి మధ్యలో నో రాయకూడదు. అది అక్కడ పాయింట్. ప్రొనౌన్స్కి వర్బ్కి మధ్యలో నో అనేది రాయకూడదు. ఐ నెవర్ బ్రష్ మై టీత్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఐ నెవర్ బ్రష్ మై టీత్ ఇన్ ద ఆఫ్టర్నూన్. నేను మధ్యాహ్నం ఎప్పుడు పళ్ళు తోముకోను. ఐ అంటే యో, నెవర్ అంటే నో. ఐకి రిఫ్లెక్సివ్ మే కదా, ఎందుకు మే రాసాం? బ్రష్ వచ్చినా వాష్ వచ్చినా మనమంతగా మనం వాష్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా రిఫ్లెక్సివ్స్ రాయాలి. లాబార్ అంటే టు వాష్ కదా, ఎండింగ్ ఏఆర్ తీసేసి ఓ రాస్తాం. మై టీత్ అంటే డిఎన్తేస్, ఇక్కడ లోస్ అని రాసాము, తుస్ అని రాయండి. డిఎన్తేస్ ఫ్లూరల్ కదా, అందుకే తుస్. ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే పోలా తార్దే, తర్వాత నొన్క రాసాం. ఐ నెవర్ బ్రష్ మై టీత్ ఇన్ ద ఆఫ్టర్నూన్. యో, నో, మే, లాబో, నున్క, లోస్ దియంతేస్, పోలా తార్దే. ఇక్కడ వర్బ్ తర్వాత నున్క రాశాడు. ఎలా అయినా కరెక్టే. సెంటెన్స్ ఎండింగ్లో రాయొచ్చు, వర్బ్ తర్వాత రాయొచ్చు, వర్బ్ తర్వాత నౌన్ ఉంటే ఆ నౌన్ తర్వాత అయినా రాయొచ్చు. అంతేగాని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి వర్బ్కి మధ్యలో నో రాయకూడదు. ఇది తప్పు. థర్డ్ సెంటెన్స్ రాంగ్. యో మే నో లాబో లోస్ దియంతేస్ పోర్లా తార్దే నున్క. మేకి వర్బ్కి మధ్యలో నో రాయకూడదు. అది పాయింట్. అర్థమవుతున్నాయి మ్యామ్? ఎగ్జాంపుల్ ఎలా రాస్తున్నాను? హేమంత్ మ్యామ్ ఇక్కడ పైన రాసి లోస్ అంటారు. లోస్, ఇది కూడా లోస్ కాదు, తుస్. మై అన్నప్పుడు సారీ మై అన్నప్పుడు మీ కదా, సారీ మిస్ రాయాలి. నాన్ ప్లూరల్ అయితే మిస్, సింగులర్ అయితే మీ. అక్కడ మై బదులు ఐ నెవర్ బ్రష్ ద టీత్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అనే మీనింగ్ వస్తుంది లోస్ రాస్తే. నౌన్ ఫ్లూరల్ కదా అని లోస్ వచ్చింది. అక్కడ మై అని రాయాలి అనుకుంటే టీత్ ఫ్లూరల్ కదా, అందుకే డిఎన్తేస్ ఫ్లూరల్ కదా, అందుకే మిస్ రాసాం, లోస్ రాయాలి. సో ఐ నెవర్ బ్రష్ మై టీత్ ఇన్ ద ఆఫ్టర్నూన్. యో, నో, మే, లాబో, మిస్ దియంతేస్, పోలా తార్దే నున్క. ఐ నెవర్ బ్రష్ మై టీత్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఐ నెవర్ అంటే యో, నో, మే, లాబో, నున్క, మిస్ దియంతేస్, పోలా తార్దే. ఇక్కడ నున్క సెంటెన్స్ ఎండింగ్లో రాశాడు, ఇక్కడ వర్బ్ తర్వాత రాశాడు. కానీ ఇక్కడ నో అనేది రిఫ్లెక్సివ్ వర్బ్కి మధ్యలో రాయకూడదు. థర్డ్ సెంటెన్స్ రాంగ్. యో మే నో లాబో మిస్ దియంతేస్ పోర్లా తార్దే నొన్క, ఇది రాంగ్. ఆల్సో ద సబ్జెక్ట్ టెన్స్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ నొన్క, నాట్ ఆఫ్టర్. సబ్జెక్ట్ అనేది నొన్క ముందర ఉండాలి, ఆఫ్టర్ కాదు. సబ్జెక్ట్ కూడా ఒకవేళ తీసుకుంటాం కదా మనం సెంటెన్స్లో, సబ్జెక్ట్ తర్వాత నొన్క ఉండాలి. నేను ఓన్లీ నొన్క యూస్ చేస్తాను అన్నప్పుడు, అంతేగాని నొన్క తర్వాత సబ్జెక్ట్ రాయకూడదు. ఎగ్జాంపుల్, కార్మెన్ నెవర్ యాడ్స్
సాల్ట్ టు హర్ మీల్స్. కార్మెన్ తన భోజనంలో సాల్ట్ యాడ్ చేసుకోడు అని చెప్తున్నాం. ఉప్పు కలపడు అని చెప్తున్నాం. కార్మెన్ ఒక అబ్బాయి నేమ్. కార్మెన్ నెవర్ అంటే నేను ఓన్లీ నున్క రాసా. యాడ్స్ అంటే అన్యాదీర్ అంటే టు యాడ్. థర్డ్ పర్సన్ ఎండింగ్ ఐఆర్ తీసేసి ఏ రాసాం, ఈ రాసాం. సాల్ట్ అంటే సాల్, టు అంటే ఆ, హర్ మీల్స్ అంటే మీల్స్ ఫ్లూరల్ కదా, అందుకే కొమిదాస్ రాసాము. అప్పుడు హిజ్ అన్న హర్ అన్న సుస్ రాయాలి. సింగులర్ అయితే సు రాసేవాళ్ళం. ఫుడ్ అన్న కొమిదా అన్న, ఫుడ్ అన్న మీల్ అన్న కొమిదా రాస్తాం. మీల్స్ అంటే కొమిదాస్ అలా. సో ఇక్కడ సబ్జెక్టు ఇది ఇచ్చాడు, డైరెక్ట్గా నౌన్ ఇచ్చాడు, నేమ్ ఇచ్చాడు. నేమ్ తర్వాత నున్క రాసాం, అంతేగాని నున్క రాసి తర్వాత కార్మెన్ అని రాయం. అది అక్కడ పాయింట్. మై పేరెంట్స్ హ్యావ్ నెవర్ బీన్ టు మాడ్రిడ్. సో మా పేరెంట్స్ ఎప్పుడు మాడ్రిడ్కి వెళ్ళలేదు అని చెప్తున్నాం. మై పేరెంట్స్ అంటే మిస్ పాద్రేస్, ఇది ఒక సబ్జెక్ట్. హ్యావ్ నెవర్ అంటే నున్క. హ్యావ్ అంటే హబేర్ కాంజుగేషన్. నాన్ ఫ్లూరల్ వచ్చినప్పుడు దేకి ఏం రాస్తామో అదే రాయాలి, అందుకే హాన్ రాస్తాం. బీన్ అంటే ఎస్తాదో. టు మాడ్రిడ్ అంటే ఎన్ మాడ్రిడ్. నెక్స్ట్ సో ఇక్కడ మిస్ పాద్రేస్, కార్మెన్ అనేటివి సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ తర్వాత నున్క రాసాం. నెక్స్ట్ విత్ పర్ఫెక్ట్ టెన్స్ యూ నీడ్ టు బి కేర్ఫుల్ నాట్ టు బ్రేక్ ద వర్బల్ స్ట్రక్చర్. యూ కెనాట్ ప్లేస్ నున్క బిట్వీన్ ఆక్సిలరీ హబేర్ అండ్ పార్టిసిపుల్. ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్టు, హ్యావ్ ఆర్ హ్యాజ్, వర్బు V3 తర్వాత ఆబ్జెక్ట్ అనమాట. హ్యావ్కి వర్బు V3కి మధ్యలో నున్క రాయకూడదు. ఇంగ్లీష్లో ఏమో ఉంటుంది, బట్ స్పానిష్లో రాయము. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ ఏ థీమ్ పార్క్. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బు, బీన్ అనేది వర్బు V3. ఇలా వి వచ్చి ఆ ఫస్ట్ సింగిల్ కొటేషన్ వచ్చి విఈ అని వస్తుంది కదా, దీన్నే షార్ట్ కట్లో అట్లా రాశారు. దీన్ని వీ హ్యావ్ అని అంటాం. వీ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ ఏ థీమ్ పార్క్. సో మేము ఎప్పుడు థీమ్ పార్క్లో లేము అని చెప్పడం. నెవర్ అనేది నున్క అని రాసేసాము. వీ హ్యావ్ అంటే హబేర్ కాంజుగేషన్లో ఏమోస్ వస్తుంది. బీన్ అంటే ఎస్తాదో. ఇన్ ఏ థీమ్ పార్క్ అంటే ఇన్ అంటే ఎన్, ఏ థీమ్ పార్క్ ఉన్ పార్కే తొమాతికో. పార్క్ అంటే పార్కే, థీమ్ అంటే తెమాతికో. నెక్స్ట్ షీ హ్యాడ్ నెవర్ కుక్డ్ దట్ మీల్. ఆమె ఎప్పుడు భోజనం వండలేదు అని చెప్పుతున్నాం. షీ అంటే ఏయా, హ్యాడ్ అంటే హబేర్ కాంజుగేషన్ సింపుల్ వాస్ తీసుకోవాలి, హబియా. కుక్కుడ్ అంటే కొసినార్ కదా, కుక్కుడ్ V3 ఎండింగ్ ఏఆర్ తీసేసి కొసినాదో అని రాసాం. దట్ మీల్ అంటే ఎస్ఏ ప్లాతో. ఇక్కడ నెవర్ అంటే ఏం రాసాం, నో రాసాము. నో ఎక్కడ రాసాము, వర్బు ముందర రాసాం. నున్క ఎక్కడ రాసాం, సెంటెన్స్ ఎండింగ్లో రాసాం. ఇలా అయినా రాయొచ్చు. నేను ఓన్లీ నున్క రాస్తాను అంటే హబియా ముందర నున్క రాయాలి. ఇంగ్లీష్లో ఏమో హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో ఉంటుంది నెవర్ అని, బట్ స్పానిష్లో హెల్పింగ్ వర్బ్ ముందరే రాయాలి ఓన్లీ నున్క రాస్తే. లేదు నో నున్క రాస్తాను అంటే హెల్పింగ్ వర్బ్ ముందర నో రాసి సెంటెన్స్ ఎండింగ్లో ఏ ప్లేస్లో నున్క రాసినా కరెక్టే, వర్బ్ తర్వాత ఏ ప్లేస్లో రాసినా కరెక్టే, సెంటెన్స్ ఎండింగ్లో కానీ మిడిల్లో కానీ. అలా అర్థమైందా? ఇక్కడ వరకు ఏమైనా మిస్ చేసాము పాయింట్? English speakers sometimes make this mistake because in English it is possible to place never between auxiliary have and main verb. ఇంగ్లీష్లో ఏమో హ్యావ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో రాస్తాం నెవర్ అనేది, వైల్ ఇన్ స్పానిష్ దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. స్పానిష్లో అయితే కరెక్ట్ కాదు. సో హేమోస్ నున్కా ఎస్తాదో ఎన్ ఉన్ పార్కే
తెమాతికో. సో హేమోస్ అంటే వీ హ్యావ్. ఇక్కడ వీ హ్యావ్ నెవర్ బీన్ అని రాశారు, కానీ ఇట్లా రాదు. నున్క అనేది హెల్పింగ్ వర్బ్ ముందర రాయాలి. ఏయా నో అబియా నున్క కొసినాదో ఎస్సే ప్లాతో. హబియా హెల్పింగ్ వర్బ్, కొసినాదో మెయిన్ వర్బ్. ఇలా హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బులు, ఇలా హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో నున్క రాయం. నెక్స్ట్, there is a bit more flexibility when we have negative sentence with nunka using modal verb like deber. deber అంటే must, poder అంటే to be able. must తర్వాత నెవర్ వచ్చిన, పొదేర్ అంటే టు బీ ఏబుల్ కెన్ అని వస్తుంది. ఫస్ట్ ఫామ్ తీసుకుంటే కుడ్ వస్తుంది. అలా వాటి తర్వాత నెవర్ వచ్చినప్పుడు స్పానిష్లో ఏమో వాటి తర్వాత రాసుకోవచ్చు అని చెప్తున్నారు పాయింట్. యూ మస్ట్ నెవర్ డాన్స్ విత్ దట్ గర్ల్. మీరు ఆ అమ్మాయితో ఎప్పుడు డాన్స్ చేయకూడదు అని చెప్తున్నాం. అంటే ఆబ్లిగేషన్ చెప్తున్నాం పొలైట్ వేలో. నువ్వు ఇలా ఉండు, అమ్మాయితో డాన్స్ చేయకు అని చెప్పడం. ఇవి A1 లెవెల్లో నేర్చుకున్నాం. దెబేర్ అంటే మస్ట్, షుడ్ అని నేర్చుకున్నాం. యూ మస్ట్ అంటే దెబేస్. నెవర్ అంటే సెంటెన్స్ స్టార్టింగ్ నో రాశారు. డాన్స్ అంటే బైలార్. నున్క. విత్ అంటే కోన్. దట్ గర్ల్ అంటే ఎసా చీక. సో ఈ నున్క హెల్పింగ్ వర్బ్కి ఇక్కడ మెయిన్ వర్బ్కి మధ్యలో రాసుకోవచ్చు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమి మస్ట్. నో దెబేస్, నున్క, బైలార్, కోన్ ఎసా చీక. ఇలా మస్ట్, కుడ్ లేదా కెన్ యొక్క వర్బ్ ఫామ్స్ వచ్చినప్పుడు ఐ కెన్, యూ కెన్ అలా వచ్చి దాని తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్లో వర్బ్ V1 వస్తుంది. అలా వచ్చినప్పుడు మస్ట్, కుడ్, కెన్ తర్వాత నెవర్ వచ్చింది అనుకో స్పానిష్లో, వాటి తర్వాత అయినా రాయొచ్చు, లేదా దాని తర్వాత వర్బ్ ఇంకొకటి వస్తుంది V1, ఆ వర్బ్ తర్వాత సెకండ్ వర్బ్ తర్వాత అయినా నున్క రాసుకోవచ్చు. అది అక్కడ పాయింట్. షీ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఆమె క్వశ్చన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయింది. షీ అంటే ఏయా, నెవర్ అంటే నో, కుడ్ అంటే ఇక్కడ పూదో అని రాసాం, పొదేర్ అంటే సింపుల్ పాస్ట్లో ఇలా కాంజుగేషన్ స్టెమ్ PUD అని వస్తుంది. అలా థర్డ్ పర్సన్కి ఎండింగ్ ER తీసేసి ఓ రాస్తాం. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ER తీసేసి ఫస్ట్ పర్సన్కి ఓ రాస్తాం, అక్కడ థర్డ్ పర్సన్కి ఓ రాస్తాం. స్టెమ్ వేరే ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అండర్స్టాండ్ అంటే ఎంతెందేర్, తర్వాత నున్క. ద క్వశ్చన్ అంటే లా ప్రెగుంతా. షీ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. షీ అంటే ఏయా, సో నో. కుడ్ అంటే పూదో, నెవర్ అంటే నున్క, అండర్స్టాండ్ అంటే ఎంతెందేర్, ద క్వశ్చన్ అంటే లా ప్రెగుంతా. సో ఇక్కడ నెవర్ యూస్ చేస్తా, ఓన్లీ నున్క వాడతాను అంటే బిఫోర్ హెల్పింగ్ వర్బ్ ముందరే నున్క అని రాయండి. లేదు నో నున్క రెండు వాడతాను అంటే నో వర్బ్ ముందర రాసి ఫస్ట్ వర్బ్ ముందర, సెకండ్ వర్బ్ తర్వాత నున్క ఏ ప్లేస్లో రాసినా కరెక్టే. అలాగే మస్ట్, కుడ్, కెన్ వచ్చినప్పుడు వాటి తర్వాత నున్క రాసి తర్వాత వర్బ్ రాసినా కరెక్టే. నార్మల్గా అయితే హ్యావ్ అలా వచ్చినప్పుడు రాదు, మస్ట్, కుడ్ వచ్చినప్పుడు మాత్రమే దాని తర్వాత నున్క అని రాసుకోవచ్చు. సేమ్ అలాగే నాట్ టు దట్, టు సే, హార్డ్లీ ఎవర్, హార్డ్లీ నెవర్, రేర్లీ. ఇలాంటి టైంలో వీ యూస్ కాసి నున్క, కాసి నున్క యూస్ చేస్తాం. రేర్లీ అంటే అరుదుగా అని వస్తుంది. హార్డ్లీ ఎవర్ అన్నా ఎప్పుడూ తక్కువగా చూస్తూ ఉంటా అని చెప్పడం. అలా తక్కువగా అరుదుగా అంటే హార్డ్లీ యూస్ చేస్తాం. చూడడానికి పాజిటివ్ లాగా ఉంటుంది, బట్ నెగిటివ్ మీనింగ్ ఇది. ఫాతిమా హార్డ్లీ ఎవర్ గోస్ అవుట్. ఫాతిమా ఎప్పుడు బయటికి వెళ్ళదు. కానీ ఇక్కడ ఎక్కడ నెగిటివ్ లేదు, హార్డ్లీనే ఉందంతే. కానీ హార్డ్లీనే నెగిటివ్ మీనింగ్ అనమాట. ఫాతిమా హార్డ్లీ నెవర్ గోస్ అవుట్. ఫాతిమా ఎప్పుడు బయటికి వెళ్ళదు. అప్పుడు ఫాతిమా అని రాసి హార్డ్లీ అంటే కాసి నున్క రాయాలి. నో ముందర వర్బు ముందర నో రాసి వర్బు తర్వాత కాసి నున్క అని రాయొచ్చు.
లేదు నేను ఓన్లీ కాసిన్ ఉన్కా రాస్తాను అంటే బిఫోర్ వర్బ్ ముందరే కాసిన్ ఉన్కా రాయొచ్చు. సేమ్ నో నున్కా లాగే సెంటెన్స్లో నేను ఓన్లీ నున్కా యూస్ చేస్తాను అన్నప్పుడు వర్బ్ ముందరే నున్కా రాసి చెప్పచ్చు. లేదు నో నున్కా రాస్తాను అంటే ఫస్ట్ వర్బ్ ముందర నో రాసి వర్బ్ తర్వాత నున్కా ఏ ప్లేస్లో రాసినా కరెక్ట్ కదా, అలాగే కాసి నున్కా అంతే. నేను ఓన్లీ కాసి నున్కా యూస్ చేస్తాను అంటే వర్బ్ ముందర కాసి నున్కా అని రాస్తా. లేదు నేను నోను కాసి నున్కా యూస్ చేస్తాను అంటే వర్బ్ ముందర నో రాసి కాసి నున్కా వర్బ్ తర్వాత రాసుకోవచ్చు. కానీ నెవర్ అంటే నున్కా సెకండ్ వర్బ్ తర్వాత రాస్తాం నార్మల్గా. దెబేరు అంటే మస్ట్ కుడ్ వచ్చినప్పుడు వాటి తర్వాత అయినా రాసుకోవచ్చు, కరెక్ట్ అవుతుంది. అది ఇక్కడ పాయింట్. అంతే, అర్థమైనా? ఒకసారి చెప్పమ్మా. యూ మస్ట్ నెవర్ డాన్స్ విత్ దట్ గర్ల్. నార్మల్గా నెవర్ వచ్చినప్పుడు 2 సెంటెన్సెస్ ఫాలో అవుతాం. నున్కా ఓన్లీ చెప్పచ్చు. నున్కా ఎక్కడ చెప్తాం? స్టార్టింగ్లోనే చెప్తాం. ఒకవేళ సబ్జెక్ట్ ఉందనుకో, సబ్జెక్ట్ రాస్తారు అనుకుంటే మీరు సబ్జెక్ట్ రాసి నున్కా చెప్పండి, తర్వాత వర్బ్ రావాలి. లేదు నేను నోను నున్కా వాడతాను, 2 వాడి చెప్పచ్చు నెవర్కి. అప్పుడు నో వచ్చేసి వర్బ్ ముందర రాస్తాం. నున్కా సెంటెన్స్లో వర్బ్ తర్వాత ఏ ప్లేస్లో రాసినా కరెక్టే. ఇలా సెంటెన్స్ ఎండింగ్లో రాసినా కరెక్టే, వర్బ్ తర్వాత రాసినా కరెక్టే. కానీ మస్ట్ను కుడ్ వచ్చినప్పుడు మస్ట్ కుడ్ తర్వాతే నెవర్ అంటే వెంటనే నున్కా రాసినా కూడా కరెక్ట్ అవుతుంది. అలా మస్ట్కి కుడ్కి మాత్రమే అలా. టు బి ఏబుల్ అంటే కెన్, ఇక్కడ కుడ్ రాసామంటే సింపుల్ ఫాస్ట్ అనమాట ఇవి 2. అలా వచ్చినప్పుడు మస్ట్ వచ్చినా కుడ్ వచ్చినా కెన్ వచ్చినా దాని తర్వాత నెవర్ వచ్చింది అనుకో, స్పానిష్లో వెంటనే వాటి తర్వాతనే రాయండి. మస్ట్ వచ్చింది, సబ్జెక్ట్ ఏముందో చూసుకోండి. యూ మస్ట్ అంటే దెబ్బేస్ అని వస్తుంది. ఐ మస్ట్ అంటే దెబ్బ వస్తుంది. దాని తర్వాత నున్కా రాయండి. లేదా మస్ట్ తర్వాత ఏముంటుంది? కంపల్సరీ వర్బ్ వస్తుంది. ఆ వర్బ్ కూడా V1 వస్తుంది. ఆ సెకండ్ వర్బ్ ఏదైతే ఉంటుందో అది రాసి నున్కా రాయండి. లేదా మస్ట్కి సెకండ్ వర్బ్కి మధ్యలో నున్కా రాయడం. యూ మస్ట్ నెవర్ డాన్స్ విత్ దట్ గర్ల్. యూ మస్ట్ అంటే నేను తూ రాయలేదు. మీరు ఒకవేళ రాయాల్సి వస్తే ఇక్కడ స్టార్టింగ్లో నో ముందర తూ రాయండి. తూ నో ద బేస్. డాన్స్ అంటే బైలార్. నెవర్ అంటే నున్కా. విత్ అంటే కోన్. దట్ గర్ల్ అంటే ఎసాచీకా. యూ మస్ట్ నెవర్ డాన్స్ విత్ దట్ గర్ల్. నో ద బేస్ నున్కా బైలార్. ఇక్కడ బైలార్ అంటే డాన్స్ సెకండ్ వర్బ్. దెబేర్ మస్ట్కి మరి వర్బ్ వస్తుంది కంపల్సరీ. ఇవన్నీ మోడల్ వర్బ్స్, మస్ట్ కుడ్ అనేటివి. ఈ మోడల్ వర్బ్స్ తర్వాత కంపల్సరీ వర్బ్ వస్తుంది. అలా వర్బ్ వచ్చినప్పుడు మస్ట్కి వర్బ్కి మధ్యలో నున్కా రాయొచ్చు, లేదా వర్బ్ తర్వాత ఏ ప్లేస్లో నున్కా రాసినా కరెక్ట్. షీ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. షీ అంటే ఏయా, కుడ్ అంటే రాయడానికి ముందు నో నున్కా 2 యూస్ చేస్తున్నాను కాబట్టి నో ఫస్ట్ రాస్తున్నా. కుడ్ అంటే పూదో. నార్మల్గా పొదేర్ అంటే టు బీ ఏబుల్ కెన్. సేమ్ కుడ్ అంటే పొదేర్ కాంజుగేషన్ సింపుల్ ఫాస్ట్లో రాయడం. మీకు ఇంకా సింపుల్ ఫాస్ట్ నేర్పిలేదు, అక్కడ అర్థమవుతుంది. అక్కడ ఇది ఇర్రెగ్యులర్ పొదేరు, అక్కడ స్టెమ్ PUD అని వస్తుంది. థర్డ్ పర్సన్కి ఎండింగ్ ER తీసేసి ఓర్ వస్తాం. అండర్స్టాండ్ అంటే ఎంతెందేరు, తర్వాత నున్కా రాసా. క్వశ్చన్ అంటే లా ప్రెగుంటా, ఇలా రాయడం. అర్థమైందా? కుడ్డు మస్ట్ నెవర్ వచ్చినప్పుడు, కుడ్డు మస్ట్ తర్వాత నెవర్ వచ్చినప్పుడు వాటి తర్వాతే రాయొచ్చు, లేదా సెకండ్ వర్బ్ తర్వాత రాయొచ్చు. సేమ్ అలాగే కాసి నున్కా. కాసి నున్కా అంటే హార్డ్లీ ఎవర్, హార్డ్లీ నెవర్, రేర్లీ అని మీనింగ్ వస్తుంది. చూడ్డానికి అలా అడ్వర్బ్ లాగా కనిపిస్తాయి కానీ అవి నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి. ఫాతిమా హార్డ్లీ ఎవర్ గోస్ అవుట్ అంటే ఫాతిమా ఎప్పుడు బయటికి వెళ్ళదు అనే అర్థం. కానీ ఇక్కడ ఎక్కడ నో లేదు, కానీ హార్డ్లీ అనేది నెగిటివ్ వర్డ్. అప్పుడు ఏం చేస్తాం? ఫాతిమా నో. సాలీర్ అంటే టు లీవ్. థర్డ్ పర్సన్కి IR తీసేసి ఏం రాస్తాం? సాలే అని రాస్తాం. హార్డ్లీ ఎవర్ అంటే కాసి నున్కా.
ఇలా నో కాసి నున్క యూస్ చేసి రాయొచ్చు. లేదు నేను ఓన్లీ కాసి నున్క రాస్తాను అంటే ఫాతిమా కాసి నున్క సాలే అని రాయాలి. సేమ్ నో నున్క నున్క లాగే. నో నున్క రెండు రాసి సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు, లేదా ఓన్లీ నున్క రాసి సెంటెన్స్ ఫామ్ చేస్తాం. సేమ్ అలాగే కాసి నున్క ఓన్లీ రాయొచ్చు వర్బు ముందర, నో కాసి నున్క కూడా రాస్తాం. నో వర్బు ముందర రాయాలి, కాసి నున్క వర్బు తర్వాత రాయాలి. అది పాయింట్. అర్థమైందా? నేను కొన్ని సెంటెన్సెస్ ఇస్తా, అవి ట్రాన్స్లేట్ చేయండి, అది మీకు అర్థమవుతుంది. ఓకేనా?